చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసే సమయంలో ముందుగా ఎటువంటి పదార్థాన్ని తినిపించాలి? చాలామంది మీగడ అలాగే తేనె కలిపి తినిపిస్తూ ఉంటారు కదా, ఇలా చేయొచ్చా? అలా చేయకూడదు. అన్నప్రాశనం అంటే గర్భములో ఉన్నప్పుడు నీరు, ఇతర వ్యర్థ పదార్థములు అనేకం ఆ శిశువును చేరి ఉంటాయి. తల్లి అందించేటటువంటి పదార్థంతో పాటుగా నోరు కూడా తరచుగా తెరుచుకోవడంతో 8వ నెల నుంచి ఆ శిశువు సమస్త పదార్థములను కొద్దో గొప్ప స్వీకరించి ఉంటాడు. అదే నరకము అంటుంది భాగవతము 2వ స్కంధం. గర్భపీన అంబుజోష నిబర్హరణార్థం అనే సంకల్పంతో అన్నప్రాశనము అనే సంకల్పాన్ని చేయాలి. ఈ అన్నప్రాశన చేసేటటువంటి సమయము 5 నెలలు పూర్తి అయిన తర్వాత 6వ నెలలో మొదటి 5వ రోజు, అంటే 5 నెలలు గడిచిపోయి 5 రోజులు గడిచిన అనంతరం చెయ్యాలి అంటుంది శాస్త్రం. ఇలా చేసే సమయంలో మీగడ, వెన్న, తేనె, నెయ్యి, పాలు మా నాన్నగారు పెట్టారు, మా బామ్మగారు పెట్టారు, ఇవి కాదు చేయవలసింది. ఈనాటి కాలంలో అన్నట్టు అమ్మాయి అదేదో కంపెనీకి సంబంధించిన 1, 2, 3, 4, 5 ఆ డబ్బాలు తినిపిస్తూ ఉంటారు. ఇవి కూడా పెట్టకూడదు. మరి ఏం చెయ్యాలి? అన్నప్రాశనం చేసే సమయంలో దధి మధు ఘృతోదనం అని ఒక సూత్రం ఉంది. దధి పెరుగు, మధు తేనె, ఘృతం నెయ్యి, ఓదనం అన్నం. పెరుగు, తేనె, నెయ్యి, అన్నం, ఈ 4ంటిని ఒకదానితో మరి ఒకటి సమానంగా ఉండేటట్లుగా అన్నీ 10 mg అని చెప్పుకుందాం మన భాషలో, కలిపి చక్కగా చిదిమి మెదిమి వెండి గిన్నెలో కనీసం 24 నిమిషాలు ఈ పదార్థాన్ని వెండి గిన్నెలో ఉంచాలి, మూత పెట్టి. అప్పుడు అది ఒక కెమికల్ రియాక్షన్ లాగా మారి ఔషధంగా మారుతుంది, మెడిసిన్ లాగా అవుతుంది. ఈ పదార్థాన్ని బంగారపు చెంచాతో పెట్టాలి. అది ఉండదు కనుక బంగారపు ఉంగరంతో శిశువు పెదవులకు తాకిస్తారు. శక్తివంతమైన ఔషధం ఇది, టీకా లాంటిది. లోన ఉన్న సమస్త పదార్థాలను తొలగించి వేసి ఆ జీవుడికి జీర్ణశక్తిని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. జన్మ నక్షత్రంలో అన్నప్రాశన చేస్తే అజీర్ణ వ్యాధి రాదు అని కాలామృతం అనే గ్రంథం వివరిస్తుంది. ఇది జ్యోతిషాంశం. ఇతర అన్ని సందర్భాలలో జన్మతార పనికిరాదు, జన్మ నక్షత్రం పనికిరాదు, కానీ అన్నప్రాశన అద్భుతమైనటువంటి లాభదాయకం, అజీర్ణ వ్యాధి రాకుండా చేస్తుంది. పెట్టవలసినవి ఏమిటివి? పెరుగు, తేనె, నెయ్యి, అన్నం, దధి మధు ఘృత ఓదనం, ఈ 4ంటిని కలిపి పెట్టాలి. ఇది ధర్మం.